ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగే ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడం కోసం అని చెప్పి ఈరోజు వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశం అనేది ఈ రెండేళ్లలో వీళ్ళు ఏం చేశారో, జనాల్లోకి ఏం తీసుకెళ్ళాలి అనేది చర్చించడం కోసమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితులను కూడా వీళ్ళు చర్చించబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన చట్టాలు, ఆ గ్రాంట్లు, ఈ గ్రాంట్లు ఏదో చెబుతారు. వచ్చిండేదైతే ఇప్పటి వరకు ఏమీ లేదు. అండ్ ఇదొక అంశం. అండ్ మెయిన్ ఇంకొక అంశం ఏంటి అని అంటే, క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల 20వ తేదీన ముహూర్తం పెట్టినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని మార్పు చేర్పులు, మరొకరికి అదనంగా వస్తుంది మంత్రి పదవి అంటూ ఉన్నారు. అది మరి జనసేనకా లేక టీడీపీకా, వీళ్ళిద్దరికి కాకుండా బీజేపీకి ఏమైనా వస్తుందా, ఇది కూడా చర్చించబోతూ ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పోస్ట్ కూడా రాబోతుంది అని కొన్ని రోజుల కిందటే జాతీయ మీడియాలో కూడా కథనాలు చూసాం. అదే నిజమైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రెఫర్ చేయబోతున్నారు అన్నది కీలకం. వీటన్నిటికీ మించి అత్యంత కీలకమైన రాజకీయ మంత్రాంగాన్ని కూడా నడపబోతూ ఉన్నారు. అందరికీ తెలుసు, నో డౌట్, లోపల ఏం జరిగింది అని మరెవరో ప్రొఫెసర్కి చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా వీక్ చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలి అన్నది అది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. అది ఎక్కడికి ఆగదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఓకే చెప్పకపోతారా, ఏదో ఒక బలహీన క్షణంలో అయినా, లేదా వాళ్ళు బలహీనంగా కనిపించినప్పుడైనా, మన అవసరం వాళ్ళకు కనిపించినప్పుడైనా, ఏదో ఒక సందర్భంలో ఓకే చెబితే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కార్నర్ చేయాలి అనే ఆలోచన కూడా లేకపోలేదు. ఈ విషయం చెప్పాలి అంటే ఎవరో ఇంటర్నల్గా మాట్లాడుకొని ఆ విషయం ఇంకెవరికో చెప్పి ఇంత చర్చ అక్కర్లే. మినిమం మనం బేసిక్ పాలిటిక్స్ చూసినా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాగే కక్షపూరిత రాజకీయాల్లో జస్ట్ మనం ఏబిసిడీలంత వరకు అబ్జర్వ్ చేసినా ఈ విషయం అర్థమవుతుంది కూడా. అదేమీ అంత అంతుచిక్కని సబ్జెక్ట్ ఏమీ కాదు. సో ఈసారి కూడా ఉమ్మడిగా ఇద్దరు కలిసిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఒక కీలక రాజకీయ మంత్రంగా నడపకుండా అయితే ఉండరు. బట్ ఎంతవరకు వాళ్ళు సహకారం అందిస్తారు, ఎంతవరకు వీళ్ళు చెప్పినట్లు వింటారు, ఇదంతా తర్వాత సంగతి. నేను అవుట్పుట్ గురించి మాట్లాడట్లేదు. ఇన్పుట్స్ వీళ్ళ దగ్గర నుంచి అయితే ఉండనే ఉంటాయి. మొత్తానికైతే ఈసారి ఢిల్లీ పర్యటన వీళ్ళిద్దరూ ఉమ్మడిగా కలిసి వెళ్తూ ఉన్నది చాలా చాలా కీలకమైన ఢిల్లీ పర్యటనగానే చూడాల్సి ఉంటుందేమో.